హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆహ్, చూసారా ఏమేమి వంటలు చేశానో చూపిస్తాను. నేనైతే ఉద్దిబెల్ల వడలు, మటన్ కర్రీ, రసము, వైట్ రైస్ చేశాను. మా ఫ్రెండ్ అయితే మటన్ దమ్ బిర్యానీ చేసింది. పెరుగు చట్నీ, మటన్ కర్రీ చేసిందనమాట. అలాగే సెవెనప్పులు అన్నీ తెచ్చారు. ఆహ్, దమ్ బిర్యానీ అయితే మటన్ దమ్ బిర్యానీ చాలా బాగా చేసింది మా ఫ్రెండ్. చాలా బాగుండింది. నాకైతే భలే నచ్చిందనమాట. చూసావా అన్నీ ఎత్తుకొని తీరా అలా చలికాలం కాదనేసి అట్ట సెలవులు ఇచ్చారని అట్ట బయటికెళ్ళామనమాట. తీరా ఆడికి పోతానే పనుంచిందని చెప్పి ఆ అక్క నాకు వేరే అక్క డ్యూటీ ఉందని ఫోన్ చేసింది. ఇంకేం చేద్దాం, ఈడొచ్చిందే బతకడానికి కదా అనేసి గబగబా తినేసి ఒక నిమిషం అలా అలా తిరిగేసి వీడియోలు తీసుకుందామని తిరిగామన్నమాట ఒక 10 నిమిషాలు. చూసారా పడవైతే చాలా పెద్దదనమాట. ఎంత పెద్దదంటే అంత పెద్దది. చెక్కలతో చేశారు దీన్ని. ఇక్కడ షోకు పెట్టారనమాట. కోయేటోళ్ళు కానీ పిల్లకాయలు పెద్దోళ్ళు వచ్చి ఎంత బాగా ఫోటోలు తీసుకుంటున్నారో చూడండి. కోయేటోళ్ళు ఉన్నారనేసి నేను వీడియో సరిగ్గా తీయలేదు. ఎందుకంటే ఒళ్ళు పడితే మళ్ళీ అదొక ఇబ్బంది నాకు. అందుకనేసి నేను సరిగ్గా తీయలేదనమాట. చూసారా కనపడే వారికైతే చాలా బాగుంది. అది చాలా పెద్దదనమాట. చెక్కతో చేసినారు దీన్ని. అలాగే ఈడ వచ్చేసి కలమంద ఉందనమాట. చాలా దండిగా ఉంది కలమంద. మేమైతే 2 రెమ్మకులు పెరుక్కున్నాము. ఏమంటారని భయపడతా పెరుక్కున్నాం అనమాట. అది చూసారా ఎంత బాగుందో కలమంద. ఇదంతా కలమందే అనమాట. అక్కడ ఇక్కడ తిరిగేసి వచ్చేసాము. ఇంక మా ఫ్రెండ్ బయలుదేరదాం పదా అంటే పొద్దుడికి నేను తింటా ఉన్నది కూర్చొని. వచ్చినావు పోతున్నావు అని చెప్పేసి నన్ను తిట్టుకుంటా. చూసారు కదా ఇదనమాట. వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబర్ చేసుకోండి. అందుకనేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంటికైతే వెళ్ళిపోయేసి రెడీ అయ్యేసి మళ్ళీ నేను డ్యూటీకి అయితే వచ్చేసాను అనమాట. చూసారా ఇది సముద్రంలో బ్రిడ్జి అనమాట. ఈ బ్రిడ్జి పైన పోవాలి. ఇది చాలా దూరం గంట ప్రయాణం పడుతుంది. అంటే వప్రాకి అనుకున్నాను. వప్రాలు అయితే ఇల్లు కూడా ఉన్నాయన్నమాట. ఇండ్లలోకైతే ఏం పర్వాలేదు అనుకున్నాను. తీరా అడిగిపోతే అంత మట్టి అనమాట. చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఇసుకలో మట్టిలో ఉన్నారు. వీళ్ళకి ఇదేమి కాలమో లంకంత కొంపలు పెట్టుకొని ఈ చలికాలం వస్తే ఈ మట్టిలో పడి అల్లాడతారు. ఇదేమి చిత్రమో తెలియదు కానీ నిజంగానే పనిచేసే కద్దాములకు మాత్రం హ్యాట్సాప్ చెప్పాలా. వాళ్ళేమో చలికి హ్యాపీగా లోపల కూర్చున్నారు. బొగ్గులు మంటలు వేసుకొని వేడివేడిగా తాగుతా తింటా బాగా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. కద్దాములు అయితే చూసారా ఇలా ఈ చలి అయితే చలి భయంకరంగా ఉన్నదన్నమాట. ఎందుకంటే అంత బిడువు కాబట్టి చూసారు కదా. అంత మట్టి బిడివే అనమాట. ఆ బిడువులో వచ్చేసి ఇలా గుడిసెలు వేసుకొని ఇలా చేస్తారనమాట. చూసారు కదా అంతా బిడువే. ఓకే ఫ్రెండ్స్, కోయట్లో కద్దాములకి హ్యాట్సాప్ చెప్పాలి. ఎండల్లో పనిచేసే వాళ్ళకి నిజంగానే.